ఎంజాయ్ చేసుకుంటూ తినాలి. ఎంజాయ్ కాదు, ఆహ్వానిస్తుంటే తినాలి. అంతేనా? ఆహ్వానించుకుంటూ తినాలా? దాన్ని ఏమంటారు? నాది ప్రతి ఒక్క ముక్క మాత్రం ఇష్టం కొద్ది తినాలి. అంత బలవంతంగా ఇబ్బంది పెట్టినట్టు తినద్దు. ఎప్పుడన్నా ఏదైనా రెస్టారెంట్ పోయినా కానీ ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా ఒకవేళ అది మంచిగా లేదనుకో పక్కన పెట్టేసి వేరే ఆర్డర్ పెడతాం. ఆర్డర్ చేసుకుని మళ్ళీ తింటాం. కానీ బలవంతంగా అదే మాత్రం తినాం. నేనైనా అంతే, మానసైనా అంతే. ఆదిత్య అయితే అసలే తినడు. ఒక్కసారి తినా అన్నాడు అనుకో వాడిగా తినడు. అసలు ఇవాళ కూడా ఇంకొక డిఫరెంట్ వీడియో, అంటే ఏం వీడియో ప్లాన్ చేసినాం అంటే ఫుడ్ లా మొన్న ఆర్డర్ చేసిన మోమోస్ కాకుండా వేరే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మోమోస్ ఆల్రెడీ చేసినాం కదా, ఈసారి ఏమైనా కొత్త వేరే ఏమైనా వేద్దామని చెప్పేసి ఇచ్చేసినాం. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి. షవర్మా మాత్రం ట్రై చేయండి మా. ఎవరో తెలుసా మంచిగా బాడీ బిల్డ్ చేయాలి, లడ్డు కావాలనుకుంటాడు వాడు వాడు ఫస్ట్ తినాలి మా షవర్మా. తింటే ఒక్కసారి నచ్చితే మాత్రం వదిలిపెట్టాడు. ఎందుకంటే కొన్నిసార్లు బయటకు పోదామని ప్లాన్ చేసుకున్నప్పుడు రెస్టారెంట్ తిందాం అన్నప్పుడు మానసు ఏమంటారు అంటే అవన్నీ ఏమద్దు, షవర్మా తీసుకురా అంటది. భూపాలపల్లి ఒకసారి షవర్మా షాప్ పెట్టింది ఇంకో 1 month ఉండే, ఆ తర్వాత తీసేసారు. హైదరాబాద్ మొత్తం నన్ను ఏ గల్లీ పోయినా షవర్మా కనబడుతుంది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు? షవర్మా అందరు తింటారు. చాలా మంది ఉన్నారు. ఇంకా నార్మల్ ఇంట్లో వాళ్ళే తెలియదు కానీ డైలీగా బయటికి తిరిగే వాళ్ళకి ఆలోచన తెలుస్తాయి. మానసు ఇప్పుడే మెల్లమెల్ల మాట్లాడు నేర్చుకుంటాను. అంటే మాట్లాడుతుంది, మాటలు రావని కాదు, మొత్తానికి సీన్ ఎట్లుంటుంది అంటే రివర్స్ ఉంటుంది. కెమెరా ఆన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడతాను నేను, కెమెరా ఆఫ్ అయినప్పుడు ఆమె అంతకు డబల్ మాట్లాడుతుంది. ఆమె నోరు రికామ్ ఉంటుంది. ఆమె ముచ్చట పెట్టాలంటే అవతల పడుకున్న లేపి కూడా మరి ముచ్చట పెడుతుంది. ముచ్చట పెట్టండి మాకు అసలు వారు రోజే గడవది. కానీ ఒక్కసారి కెమెరా ఆన్ చేసిన వాళ్ళు ఇట్లా మైక్ పెట్టుకుంటే మాట్లాడు అంటే మాటలు రావిగా. ఒకరోజు మొన్న నిత్యతోటి సండే పార్క్ తీసుకెళ్లి మాట్లాడిపించిన కదా, అట్నే ఒకరోజు మానస్ తోటి ఫుల్ బ్లాగ్ మాట్లాడుతుంది. కానీ నిత్యకు ఇప్పుడు ఒకసారి చెప్తే ఆమె డైరెక్ట్ నేను చెప్తా అంటే ఆమె మాట్లాడుతుంది. కొన్ని మాత్రమే, నేను ఒక ఇంత చెప్తే ఇంత అల్లుకపోతుంది అంటారు కదా, ఆమె కొంచెం చెప్పింది అనుకో ఆ మొత్తం ఫాలో అయితా ఉంటది. భలే మాట్లాడుతుంది నిత్య. అసలు కొంచెం చెప్తే కదా అల్లుకపోతా ఉంటది. అదే ఈమెకు చెప్పింది అనుకో ప్రతి ఒక్క అక్షరం చెప్పాలి. ఇట్లా ఇది ABCDEFG మొత్తం చెప్పుకుంటుంటే ఆమె అప్పుడు చెప్తా ఉంటది చాలా స్లోగా. ఇక ఆదిత్య అంటే వాటితోటి కాదు, ఓన్లీ గేమ్స్, డ్రాయింగ్ ఎత్తాడు. ఒక వీడియో చూపిస్తా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన డ్రాయింగ్. వేరే చేస్తాడు అసలు డ్రాయింగ్, మనకి ఏం అవసరం లేదు, ఖాళీ ఒక పెన్సిల్ ఇస్తే చాలు. ఓకే, మీరు కూడా ఒకసారి షవర్మా ట్రై చేయండి. నాకైతే ఫుల్ అయిపోయింది. బాగా తింటా, మళ్ళీ వీడియోస్ పెట్టొస్తా. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము షవర్మా ఆర్డర్ చేసినాం. షవర్మా అనేది మాన్సాకు ఫేవరెట్.
చాలా మస్తు ఉంటది టేస్ట్ అయితే. షవర్మా ఫస్ట్ టైం తిన్నప్పుడు నీకు ఎట్లా ఉండే? బాగుంటుంది అంటే చపాతీలో ఇట్లా చికెన్ పెట్టి మైనీస్ అంటే తెలియదు ఫస్ట్ నాకు. మయోనీస్ మైనీస్ ప్లస్ మైనస్. ఓకే. తెలియదు, మండికి వెళ్ళినప్పుడు మైనస్ అనేది తెలుసు. ఇందులో వ్యక్తి చేస్తారని తెలియదు నాకు ఫస్ట్. ఇట్లా కూడా చేస్తారా షవర్మా షవర్మా తెలియదు అంటే? కదా ఫస్ట్. ఫస్ట్ షవర్మా అంటే ఏంటిదో కూడా తెలియదు నాకు. హైదరాబాద్కి వచ్చినాక తెలుసు. చూడండి షవర్మా నాకైతే ఇక తిని తిని అలవాటు అయిపోయింది. బాగుంటుంది, ఎంత తిన్నా బోర్ ఎన్నిసార్లు కొట్టదు. ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు. బాగుంటది టేస్ట్. ఎక్కడ బాగుండదు, ఒకటే దగ్గర బాగుంటది. అది ఒకే దగ్గర తెచ్చుకున్నాం. రేట్ తక్కువ ఉంటది, టేస్ట్ ఎక్కువ ఉంటది. 2 సంవత్సరాలు వస్తాయి. ఏమైతే మనం ఓపెన్ చేసింది ఇంకా ఓపెన్ అయింది. మొత్తం ఓపెన్ అయింది. ఎందుకని ఇది తింటే నైట్ తినాలి అనుకుంటే సాయంత్రం మేము మళ్ళీ అన్నం తినద్దు, ఏం తినద్దు, ఖాళీ ఇది ఒక షవర్మా తింటే సరిపోద్ది. లేదు నేను తిన్నాక బిర్యానీ తింటా లేదంటే ఫుడ్ అన్నం తింటా అంటే మళ్ళీ రేపు పొద్దున లేసుడు కుదరదు. డైజెషన్ డైజెషన్ అవ్వదు. ఎందుకంటే ఇది రుమాల్ రొట్టె కదా, మైదా పిండితో చేస్తారా? అదే పిండా. నిత్యం అయితే అస్సలు తినదు. నేను లాస్ట్ టైం 2 టైమ్స్ తీసుకొచ్చినప్పుడు అది తినలే. తింటది తిందా? తిన్నది అది తీసుకొచ్చుకోండి. ఏమంటే ఫుడ్ తినేటప్పుడు ఇప్పుడు తాగేటప్పుడు చిప్పు చిప్పుకి ఎంజాయ్ చేస్తాం కదా, అంటే ప్రతిసారి చిప్పు తీసుకున్నప్పుడల్లా అని అట్లా ఫుడ్ కూడా తిన్న ప్రతిసారి ప్రతి బుక్క వా ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్క బుక్క ఎంజాయ్ చేసుకుంటూ తినాలి. ఎంజాయ్ కాదు, ఆహ్వానిస్తుంటే తినాలి. అంతేనా? ఆహ్వానించుకుంటూ తినాలా? దీన్ని ఏమంటారు? నాది ప్రతి ఒక్క బుక్క మాత్రం ఇష్టం కొద్ది తినాలి, అంత బలవంతంగా ఇబ్బంది పెట్టినట్టు తినద్దు. ఎప్పుడన్నా నేను రెస్టారెంట్ పోయినా కానీ ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా ఒకవేళ అది మంచిగా లేదనుకో పక్కన పెట్టేసి వేరే ఆర్డర్ పెడతాం. ఆర్డర్ చేసుకుని మళ్ళీ తింటాం కానీ బలవంతంగా అదే మాత్రం తినాం. నేనైనా అంతే, మానసైనా అంతే. ఆదిత్య అయితే అసలే తినడు. ఒక్కసారి తినా అన్నాడు అనుకో వాడికి తినడు. అసలు ఇవాళ కూడా ఇంకొక డిఫరెంట్ వీడియో, అంటే ఏం వీడియో ప్లాన్ చేసినాం అంటే ఫుడ్ లా మొన్న ఆర్డర్ చేసిన మోమోస్ కాకుండా వేరే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మోమోస్ ఆల్రెడీ చేసినాం కదా, ఈసారి ఏమైనా కొత్త వేరే ఏమైనా వేద్దామని చెప్పేసి చేసినాం. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి. షవర్మా మాత్రం ట్రై చేయను మా. ఎవరు తెలుసా మంచిగా బాడీ బిల్డ్ చేయాలి, లడ్డు లడ్డు కావాలనుకుంటాడు వాడు వాడు ఫస్ట్ తినాలి మా. షవర్మా తింటే ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. ఒక్కసారి నచ్చితే మాత్రం వదిలిపెట్టాడు. ఎందుకంటే కొన్నిసార్లు బయటకు పోదామని ప్లాన్ చేసుకున్నప్పుడు రెస్టారెంట్ తిందాం అన్నప్పుడు మానస ఏమంటుంది అంటే అవన్నీ ఏమద్దు షవర్మా తీసుకురా అంటది. భూపాలపల్లి ఒకసారి షవర్మా షాప్ పెట్టింది ఒక 1 month ఉండే, ఆ తర్వాత తీసేసారు. హైదరాబాద్ మొత్తం నన్ను ఏ గల్లీ పోయినా షవర్మా కనబడుతుంది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు? షవర్మా అందరు ఉంటారు. చాలా మంది ఉన్నారు. అదే చాలా మంది తెలియదు అన్నట్టు.
ఇంకా నార్మల్ ఇంట్లో వాళ్ళ తెలియదు కానీ డైలీగా బయటికి తిరిగే వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది. ఉమ్. మానసు ఇప్పుడే మెల్లమెల్ల మాట్లాడు నేర్చుకుంటాను. అంటే మాట్లాడుతుంది, మాటలు రావని కాదు. మొత్తానికి సీన్ ఎట్లుంటుంది అంటే రివర్స్ ఉంటుంది. కెమెరా ఆన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడతాను నేను, కెమెరా ఆఫ్ అయినప్పుడు ఆమె అంతకు డబల్ మాట్లాడుతుంది. ఆమె నోరు రికామ్ ఉండాలి. ఆమె ముచ్చట పెట్టాలంటే అవతల పడుకున్న వాళ్ళని లేపి కూడా మరి ముచ్చట పెడుతుంది. ముచ్చట పెట్టండి ఆమెకు అసలు వారు రోజే గడవది. కానీ ఒక్కసారి కెమెరా ఆన్ చేసిన వాళ్ళు ఇట్లా మైక్ పెట్టుకుంటే మాట్లాడు అంటే మాటలు రావు ఇక. ఒకరోజు మొన్న నిత్యతోటి సండే పార్క్ తీసుకెళ్లి మాట్లాడిపించిన కదా, అట్నే ఒకరోజు మానస్ తోటి ఫుల్ లాగ్ మాట్లాడిపిస్తా. మాట్లాడుతుంది కానీ నిత్యకు ఇప్పుడు ఒకసారి చెప్తే ఆమె డైరెక్ట్ నేను చెప్తా అంటే ఆమె మాట్లాడుతుంది. కొన్ని కొన్ని మాత్రమే. నేను ఒక ఇంత చెప్తే ఇంత అల్లుకపోతుంది అంటారు కదా, ఆమె కొంచెం చెప్పింది అనుకో ఆమె మొత్తం ఫాలో అవుతూ ఉంటుంది. భలే మాట్లాడుతుంది నిత్య. అసలు కొంచెం చెప్తే కదా అల్లుకపోతా ఉంటది. అదే ఈమెకు చెప్పింది అనుకో ప్రతి ఒక్క అక్షరం చెప్పాలి. ఇట్లా ఇది ABCDEFG మొత్తం చెప్పుకుంటుంటే ఆమె అప్పుడు చెప్తా ఉంటది చాలా స్లోగా. ఇక ఆదిత్య అంటే వాటితోటి కాదు, ఓన్లీ గేమ్స్, గేమ్ డ్రాయింగ్. డ్రాయింగ్ చెప్తాడు, ఒక వీడియో చూపిస్తా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన డ్రాయింగ్. వేరే చేస్తాడు అసలు డ్రాయింగ్. మనకి ఏం అవసరం లేదు, ఖాళీ ఒక పెన్సిల్ ఇస్తే చాలు. ఓకే, మీరు కూడా ఒకసారి షవర్మా ట్రై చేయండి. నాకైతే ఫుల్ అయిపోయింది. బాగా తింటా, మళ్ళీ వీడియోస్ పెట్టొస్తా. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము షవర్మా ఆర్డర్ చేసినాం. షవర్మా అనేది మాన్సాకు ఫేవరెట్. చాలా మస్తు ఉంటది టేస్ట్ అయితే. షవర్మా ఫస్ట్ టైం తిన్నప్పుడు నీకు ఎట్లా ఉండే? బాగుంటుంది. అంటే చపాతీలో ఇట్లా చికెన్ పెట్టి మైనీస్ అంటే తెలియదు ఫస్ట్ నాకు. మయోనీస్ మైనీస్ ప్లస్ మైనస్. ఓకే, తెలియదు. మండికి వెళ్ళినప్పుడు మైనస్ అనేది తెలుసు. ఇందులో వ్యక్తి చేస్తారని తెలియదు నాకు ఫస్ట్. ఇట్లా కూడా చేస్తారా షవర్మా తెలియదు కదా ఫస్ట్. ఫస్ట్ షవర్మా అంటే ఏంటిదో కూడా తెలియదు నాకు. హైదరాబాద్కి వచ్చినాక తెలుసు. చూడండి షవర్మా నాకైతే ఇక తిని తిని అలవాటు అయిపోయింది. బాగుంటుంది. ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు. బాగుంటది టేస్ట్. ఎక్కడ బాగుంటుంది, ఒకటే దగ్గర బాగుంటది. అది ఒకే దగ్గర తెచ్చుకున్నాం. రేట్ తక్కువ ఉంటది, టేస్ట్ ఎక్కువ ఉంటది. 2 సంవత్సరాలు వస్తాయి. ఏమైతే మనం ఓపెన్ చేసింది ఇంకా ఓపెన్ అయింది. మొత్తం ఓపెన్ అయింది. ఎందుకని ఇది తింటే నైట్ తినాలి అనుకుంటే సాయంత్రం మేము మళ్ళీ అన్నం తినద్దు, ఏం తినద్దు, ఖాళీ ఇది ఒక షవర్మా తింటే సరిపోద్ది. లేదు నేను తిన్నాక బిర్యానీ తింటా, లేదంటే ఫుడ్ అన్నం తింటా అంటే మళ్ళీ రేపు పొద్దున లేసుడు కుదరదు. డైజెషన్ డైజెషన్ ఎందుకంటే ఇది రుమాల్ రొట్టె కదా, మైదా పిండితో చేస్తారా? అదే పిండా. నిత్యం అయితే అస్సలు తినదు. నేను లాస్ట్ టైం 2 times తీసుకొచ్చినప్పుడు తినలే. తింటది. తిందా? తిన్నది. అది తీసుకొచ్చుకోండి.
ఏమంటే ఫుడ్ తినేటప్పుడు ఇప్పుడు తాగేటప్పుడు చిప్పు చిప్పుకి ఎంజాయ్ చేస్తాం కదా అంటే ప్రతిసారి చిప్పు తీసుకున్నప్పుడల్లా అని అట్లా ఫుడ్ కూడా తిన్న ప్రతిసారి ప్రతి బుక్క వా ఎంజాయ్ చేయాలి ప్రతి ఒక్క బుక్క ఎంజాయ్ చేసుకుంటూ తినాలి ఎంజాయ్ కాదు, ఆహ్వానిస్తుంది తినాలి. అంతేనా? ఆహ్వానించుకుంటూ తినాలా దీన్ని ఏమంటారు? నాకు తెలియదు. ప్రతి ఒక్క బుక్క మాత్రం ఇష్టం కొద్ది తినాలి, అంత బలవంతంగా ఇబ్బంది పెట్టినట్టు తినద్దు. ఎప్పుడన్నా నేను రెస్టారెంట్ పోయినా కానీ ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా ఒకవేళ అది మంచిగా లేదనుకో పక్కన పెట్టేసి వేరే ఆర్డర్ పెడతాం. ఆర్డర్ చేసుకుని మళ్ళీ తింటాం కానీ బలవంతంగా అదే మాత్రం తినాం. నేనైనా అంతే, మానసైనా అంతే. ఆదిత్య అయితే అసలే తినడు. ఒక్కసారి తినా అన్నాడు అనుకో వాడికి తినడు. అసలు ఇవాళ కూడా ఇంకొక డిఫరెంట్ వీడియో, అంటే ఏం వీడియో ప్లాన్ చేసినాం అంటే ఫుడ్ లా మొన్న ఆర్డర్ చేసిన మోమోస్ కాకుండా వేరే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మోమోస్ ఆల్రెడీ చేసినాం కదా, ఈసారి ఏమైనా కొత్త వేరే ఏమైనా వేద్దామని చెప్పేసి ఇది చేసినాం. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి. షవర్మా మాత్రం ట్రై చేయండి మా. ఎవరు తెలుసా మంచిగా బాడీ బిల్డ్ చేయాలి, లడ్డు లడ్డు కావాలనుకుంటాడు వాడు వాడు ఫస్ట్ తినాలి మా షవర్మా తింటే. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. ఒక్కసారి నచ్చితే మాత్రం వదిలిపెట్టడు. ఎందుకంటే కొన్నిసార్లు బయటకు పోదామని ప్లాన్ చేసుకున్నప్పుడు రెస్టారెంట్ తిందాం అన్నప్పుడు మానస ఏమంటారు అంటే అవన్నీ ఏమద్దు షవర్మా తీసుకురా అంటది. భూపాలపల్లి ఒకసారి షవర్మా షాప్ పెట్టింది ఎవరో, ఒక 1 month ఉండే, ఆ తర్వాత తీసేసారు. హైదరాబాద్ మొత్తం నన్ను ఏ గల్లీ పోయినా షవర్మా కనబడుతుంది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు షవర్మా అంటారు తింటారు. చాలా మంది ఉన్నారు. నాది చాలా మంది తెలియదు అన్నట్టు. అంటే నార్మల్ ఇంట్లో వాళ్ళ తెలియదు కానీ డైలీగా బయటికి తిరిగే వాళ్ళకి ఆలోచన తెలుస్తుంది. మానసు ఇప్పుడే మెల్లమెల్ల మాట్లాడు నేర్చుకుంటాను. అంటే మాట్లాడుతుంది, మాటలు రావని కాదు, మొత్తానికి సీన్ ఎట్లుంటుంది అంటే రివర్స్ ఉంటుంది. కెమెరా ఆన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడతాను నేను, కెమెరా ఆఫ్ అయినప్పుడు ఆమె అంతకు డబల్ మాట్లాడుతుంది. ఆమె నోరు రికామ్ ఉంటుంది. ఆమె ముచ్చట పెట్టాలంటే అవతల పడుకున్న లేపి కూడా మరి ముచ్చట పెడుతుంది. ముచ్చట పెట్టండి ఆమెకు అసలు వారు రోజే గడవది. కానీ ఒక్కసారి కెమెరా ఆన్ చేసిన వాళ్ళు ఇట్లా మైక్ పెట్టుకుంటే మాట్లాడు అంటే మాటలు రావు ఇక. ఒకరోజు మొన్న నిత్యతోటి సండే పార్క్ తీసుకెళ్లి మాట్లాడిపించిన కదా, అట్నే ఒకరోజు మానస్ తోటి ఫుల్ బ్లాగ్ మాట్లాడిపిస్తా. మాట్లాడుతుంది కానీ నిత్యకు ఇప్పుడు ఒకసారి చెప్తే ఆమె డైరెక్ట్ నేను చెప్తా అంటే ఆమె మాట్లాడుతుంది. కొన్ని మాత్రమే, నేను ఒక ఇంత చెప్తే ఇంత అల్లుకపోతుంది అంటారు కదా, ఆమె కొంచెం చెప్పింది అనుకో ఆ మొత్తం ఫాలో అయితా ఉంటుంది. భలే మాట్లాడుతుంది నిత్య, అసలు కొంచెం చెప్తే కదా అల్లుకపోతా ఉంటుంది. అదే మాకు చెప్పింది అనుకో ప్రతి ఒక్క అక్షరం చెప్పాలి, ఇట్లా ABCDEFG మొత్తం చెప్పుకుంటుంటే ఆమె అప్పుడు చెప్తా ఉంటది చాలా స్లోగా. ఇక ఆదిత్య అంటే వాటితో కాదు, ఓన్లీ గేమ్స్, డ్రాయింగ్ ఎత్తాడు. ఒక వీడియో చూపిస్తా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన డ్రాయింగ్. వేరే చేస్తాడు అసలు డ్రాయింగ్, మనకి ఏం అవసరం లేదు, ఖాళీ ఒక పెన్సిల్ ఇస్తే చాలు.
ఓకే, మీరు కూడా ఒకసారి షవర్మా ట్రై చేయండి. నాకైతే ఫుల్ అయిపోయింది. బాగా ఇంత మళ్ళీ వీడియోస్ పెట్టొస్తా. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము షవర్మా ఆర్డర్ చేసినాం. షవర్మా అనేది మాన్సాకు ఫేవరెట్. చాలా మస్తు ఉంటది టేస్ట్ అయితే. షవర్మా ఫస్ట్ టైం తిన్నప్పుడు నీకు ఎట్లా ఉండే? బాగుంది. అంటే చపాతీలో ఇట్లా చికెన్ పెట్టి మైనీస్ అంటే తెలియదు ఫస్ట్ నాకు. మయోనీస్ మైనీస్ ప్లస్ మైనస్. ఓకే, తెలియదు. మండికి వెళ్ళినప్పుడు మైనస్ అనేది తెలుసు. ఇందులో వ్యక్తి చేస్తారని తెలియదు నాకు ఫస్ట్. ఇట్లా కూడా చేస్తారా షవర్మా తెలియదు కదా ఫస్ట్. ఫస్ట్ షవర్మా అంటే ఏంటిదో కూడా తెలియదు నాకు. హైదరాబాద్కి వచ్చినాక తెలుసు. చూడండి షవర్మా నాకైతే ఇక తిని తిని అలవాటు అయిపోయింది. బాగుంటుంది. ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు. బాగుంటది టేస్ట్. ఎక్కడ బాగుంటుంది, ఒకటే దగ్గర బాగుంటది. అది ఒకే దగ్గర తెచ్చుకున్నాం. రేట్ తక్కువ ఉంటది, టేస్ట్ ఎక్కువ ఉంటది. 2 సంవత్సరాలు వస్తాయి. ఏమైతే మనం ఓపెన్ చేసింది ఇంకా ఓపెన్ అయింది. మొత్తం ఓపెన్ అయింది. ఎందుకని ఇది తింటే నైట్ తినాలి అనుకుంటే సాయంత్రం మేము మళ్ళీ అన్నం తినద్దు, ఏం తినద్దు. ఖాళీ ఇది ఒక షవర్మా తింటే సరిపోద్ది. లేదు నేను తిన్నాక బిర్యానీ తింటా, లేదంటే ఫుడ్ అన్నం తింటా అంటే మళ్ళీ రేపు పొద్దున లేసుడు కుదరదు. డైజెషన్ ఎందుకంటే రుమాల్ రొట్టె కదా, మైదా పిండితో చేస్తారా? అదే పిండా. నిత్యం అయితే అస్సలు తినదు. నేను లాస్ట్ టైం 2 times తీసుకొచ్చినప్పుడు తినలే. తింటది. తింటదా? తిన్నది. అది తీసుకొచ్చుకోండి. ఏమంటే ఫుడ్ తినేటప్పుడు ఇప్పుడు తాగేటప్పుడు చిప్పుకి ఎంజాయ్ చేస్తాం కదా, అంటే ప్రతిసారి చిప్పు తీసుకున్నప్పుడల్లా అని అట్లా ఫుడ్ కూడా తిన్న ప్రతిసారి ప్రతి బుక్క వా ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్క బుక్క ఎంజాయ్ చేసుకుంటూ తినాలి. ఆహ్వానిస్తుంటే ఆహ్వానించుకుంటూ తినాలా? నాది ప్రతి ఒక్క బుక్క మాత్రం ఇష్టం కొద్ది తినాలి. అంత బలవంతంగా ఇబ్బంది పెట్టినట్టు తినద్దు. ఎప్పుడన్నా ఏమైనా రెస్టారెంట్ పోయినా కానీ ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా ఒకవేళ అది మంచిగా లేదనుకో పక్కన పెట్టేసి వేరే ఆర్డర్ పెడతాం. ఆర్డర్ చేసుకుని మళ్ళీ తింటాం. కానీ బలవంతంగా అదే మాత్రం తినాం. నేనైనా అంతే, మానసైనా అంతే. ఆదిత్య అయితే అసలే తినడు. ఒకసారి తినా అన్నాడు అనుకో వాడిగా తినడు. అసలు ఇవాళ కూడా ఇంకొక డిఫరెంట్ వీడియో, అంటే ఏం వీడియో ప్లాన్ చేసినాం అంటే ఫుడ్ లా మొన్న ఆర్డర్ చేసిన మోమోస్ కాకుండా వేరే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మోమోస్ ఆల్రెడీ చేసినాం కదా, ఈసారి ఏమైనా కొత్త వేరే ఏమైనా వేద్దామని చెప్పేసి ఇచ్చేసినాం. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి. షవర్మా మాత్రం ట్రై చేయండి మా. ఎవరో తెలుసా మంచిగా బాడీ బిల్డ్ చేయాలి, లడ్డు కావాలనుకుంటాడు వాడు ఫస్ట్ తినాలి మా షవర్మా. తింటే ఒక్కసారి నచ్చితే మాత్రం వదిలిపెట్టాడు. ఎందుకంటే కొన్నిసార్లు బయటకు పోదామని ప్లాన్ చేసుకున్నప్పుడు రెస్టారెంట్ తిందాం అన్నప్పుడు మానసు ఏమంటారు అంటే అవన్నీ ఏమద్దు, షవర్మా తీసుకురా అంటది. భూపాలపల్లి ఒకసారి షవర్మా షాప్ పెట్టింది ఇంకో 1 month ఉండే, ఆ తర్వాత తీసేసారు.
హైదరాబాద్ మొత్తం నన్ను ఏ గల్లీ పోయినా షవర్మా కనబడుతుంది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు? షవర్మా అందరు తింటారు. చాలా మంది ఉన్నారు. నాది చాలా మంది ఉమ్, తెలియదు అన్నట్టు. ఉమ్. ఇంకా నార్మల్ ఇంట్లో వాళ్ళే తెలియదు కానీ డైలీగా బయటికి తిరిగే వాళ్ళకి ఆలోచన తెలుస్తాయి. ఉమ్. మోన్స్ ఇప్పుడే మెల్లమెల్ల మాట్లాడడం నేర్చుకుంటాను. అంటే మాట్లాడుతుంది, మాటలు రావని కాదు. మొత్తానికి సీన్ ఎట్లుంటుంది అంటే రివర్స్ ఉంటుంది. కెమెరా ఆన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడతాను నేను, కెమెరా ఆఫ్ అయినప్పుడు ఆమె అంతకు డబల్ మాట్లాడుతుంది. ఆమె నోరు రికామ్ ఉంటుంది. ఆమె ముచ్చట పెట్టాలంటే అవతల పడుకున్న లేపి కూడా మరి ముచ్చట పెడుతుంది. ముచ్చట పెట్టండి మాకు అసలు వారు రోజే గడవది. కానీ ఒక్కసారి కెమెరా ఆన్ చేసిన వాళ్ళు ఇట్లా మైక్ పెట్టుకుంటే మాట్లాడు అంటే మాటలు రావిగా. ఒకరోజు మొన్న నిత్యతోటి సండే పార్క్ తీసుకెళ్లి మాట్లాడిపించిన కదా, అట్నే ఒకరోజు మానస్ తోటి ఫుల్ లాగ్ మాట్లాడిపిస్తా. మాట్లాడుతుంది కానీ నిత్యకు ఇప్పుడు ఒకసారి చెప్తే ఆమె డైరెక్ట్ నేను చెప్తా అంటే ఆమె మాట్లాడుతుంది. కొన్ని కొన్ని మాత్రమే. నేను ఒక ఇంత చెప్తే ఇంత అల్లుకపోతుంది అంటారు కదా, ఆమె కొంచెం చెప్పింది అనుకో ఆమె మొత్తం ఫాలో అవుతా ఉంటుంది. భలే మాట్లాడుతుంది నిత్య. అసలు కొంచెం చెప్తే కదా అల్లుకపోతా ఉంటుంది. అదే ఈమెకు చెప్పింది అనుకో ప్రతి ఒక్క అక్షరం చెప్పాలి. ఇట్లా ఇది ABCDEFG మొత్తం చెప్పుకుంటుంటే ఆమె అప్పుడు చెప్తా ఉంటది చాలా స్లోగా. ఇక ఆదిత్య అంటే వాటితో కాదు, ఓన్లీ గేమ్స్, డ్రాయింగ్. డ్రాయింగ్ ఎత్తాడు. ఒక వీడియో చూపిస్తా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన డ్రాయింగ్. వేరే చేస్తాడు అసలు డ్రాయింగ్. మనకి ఏం అవసరం లేదు, ఖాళీ ఒక పెన్సిల్ ఇస్తే చాలు. ఓకే, మీరు కూడా ఒకసారి షవర్మా ట్రై చేయండి. నాకైతే ఫుల్ అయిపోయింది. బాగా తింటా, మళ్ళీ వీడియోస్ పెట్టొస్తా. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము షవర్మా ఆర్డర్ చేసినాం. షవర్మా అనేది మాన్సాకు ఫేవరెట్. చాలా మస్తు ఉంటది టేస్ట్ అయితే. షవర్మా ఫస్ట్ టైం తిన్నప్పుడు నీకు ఎట్లా ఉండే? బాగుంటుంది. అంటే చపాతీలో ఇట్లా చికెన్ పెట్టి మైనీస్ అంటే తెలియదు ఫస్ట్ నాకు. మయోనీస్ మైనీస్ ప్లస్ మైనస్. ఓకే, తెలియదు. మండికి వెళ్ళినప్పుడు మైనస్ అనేది తెలుసు. ఇందులో పెట్టి చేస్తారని తెలియదు నాకు ఫస్ట్. ఇట్లా కూడా చేస్తారా షవర్మా తెలియదు కదా ఫస్ట్. ఫస్ట్ షవర్మా అంటే ఏంటిదో కూడా తెలియదు నాకు. హైదరాబాద్కి వచ్చినాక తెలుసు. చూడండి షవర్మా నాకైతే తిని తిని అలవాటు అయిపోయింది. బాగుంటుంది. ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు. బాగుంటది టేస్ట్. ఎక్కడ బాగుంటుంది, ఒకటే దగ్గర బాగుంటది. అది ఒకే దగ్గర తెచ్చుకున్నాం. రేట్ తక్కువ ఉంటది, టేస్ట్ ఎక్కువ ఉంటది. 2 సంవత్సరాలు వస్తాయి. ఏమైతే మనం ఓపెన్ చేసింది ఇంకా ఓపెన్ అయింది, మొత్తం ఓపెన్ అయింది. ఎందుకని ఇది తింటే నైట్ తినాలి అనుకుంటే సాయంత్రం మేము మళ్ళీ అన్నం తినద్దు, ఏం తినద్దు. ఖాళీ ఇది ఒక షవర్మా తింటే సరిపోద్ది. లేదు నేను తిన్నాక బిర్యానీ తింటా, లేదంటే ఫుడ్ అన్నం తింటా అంటే మళ్ళీ రేపు పొద్దున లేసుడు కుదరదు. డైజెషన్ ఎందుకంటే ఇది రుమాల్ రొట్టె కదా, మైదా పిండితో చేస్తారా? మైదా పిండా
నిత్యం అయితే అస్సలు తినదు. తినదు. ఉమ్, నేను లాస్ట్ టైం 2 టైమ్స్ తీసుకొచ్చినప్పుడు అది తినలే. తింటది. తిందా? తిన్నది. ఆదిత్య చూసుకోండి. ఏమంటే ఫుడ్ తినేటప్పుడు ఇప్పుడు తాగేటప్పుడు చిప్పు చిప్పుకి ఎంజాయ్ చేస్తాం కదా, అంటే ప్రతిసారి చిప్పు తీసుకున్నప్పుడల్లా అని అట్లా ఫుడ్ కూడా తిన్న ప్రతిసారి ప్రతి బుక్క వా ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్క బుక్క ఎంజాయ్ చేసుకుంటూ తినాలి. ఎంజాయ్ కాదు, ఆహ్వానిస్తుంది తినాలి. అంతేనా? ఆహ్వానించుకుంటూ తినాలా? నేను ఏమంటారు? నాది ప్రతి ఒక్క బుక్క మాత్రం ఇష్టం కొద్ది తినాలి. అంత బలవంతంగా ఇబ్బంది పెట్టినట్టు తినద్దు. ఎప్పుడన్నా నేను రెస్టారెంట్ పోయినా కానీ ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా ఒకవేళ అది మంచిగా లేదనుకో పక్కన పెట్టేసి వేరే ఆర్డర్ పెడతాం. ఆర్డర్ చేసుకుని మళ్ళీ తింటాం కానీ బలవంతంగా అదే మాత్రం తినాం. నేనైనా అంతే, మానసైనా అంతే. ఆదిత్య అయితే అసలే తినడు. ఒక్కసారి తినా అన్నాడు అనుకో వాడికి తినడు. అసలు ఇవాళ కూడా ఇంకొక డిఫరెంట్ వీడియో, అంటే ఏం వీడియో ప్లాన్ చేసినాం అంటే ఫుడ్ లా మొన్న ఆర్డర్ చేసిన మోమోస్ కాకుండా వేరే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మోమోస్ ఆల్రెడీ చేసినాం కదా, ఈసారి ఏమైనా కొత్త వేరే ఏమైనా వేద్దామని చెప్పేసి చేసినాం. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి. షవర్మా మాత్రం ట్రై చేయను మా. ఎవరు తెలుసా మంచిగా బాడీ బిల్డ్ చేయాలి, లడ్డు కావాలనుకుంటాడు వాడు వాడు ఫస్ట్ తినాలి మా. షవర్మా తింటే ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. ఒక్కసారి నచ్చితే మాత్రం వదిలిపెట్టడు. ఎందుకంటే కొన్నిసార్లు బయటకు పోదామని ప్లాన్ చేసుకున్నప్పుడు రెస్టారెంట్ తిందాం అన్నప్పుడు మానసు ఏమంటుంది అంటే అవన్నీ ఏమద్దు షవర్మా తీసుకురా అంటది. భూపాలపల్లి ఒకసారి షవర్మా షాప్ పెట్టింది ఒక 1 month ఉండే, ఆ తర్వాత తీసేసారు. హైదరాబాద్ మొత్తం నన్ను ఏ గల్లీ పోయినా షవర్మా కనబడుతుంది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు? షవర్మా అందరు ఉంటారు. చాలా మంది ఉన్నారు. అదే చాలా మంది తెలియదు అన్నట్టు. ఇంకా నార్మల్ ఇంట్లో వాళ్ళ తెలియదు కానీ డైలీ బయట తిరిగే వాళ్ళకి ఆలోచన తెలుస్తుంది. మానసు ఇప్పుడే మెల్లమెల్ల మాట్లాడు నేర్చుకుంటాను. అంటే మాట్లాడుతుంది, మాటలు రావని కాదు, మొత్తానికి సీన్ ఎట్లుంటుంది అంటే రివర్స్ ఉంటుంది. కెమెరా ఆన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడతాను నేను, కెమెరా ఆఫ్ అయినప్పుడు ఆమె అంతకు డబల్ మాట్లాడుతుంది. ఆమె నోరు రికామ్ ఉండాలి. ఆమె ముచ్చట పెట్టాలంటే అవతల పడుకున్న లేపి కూడా మరి ముచ్చట పెడుతుంది. ముచ్చట పెట్టండి ఆమెకు అసలు వారు రోజే గడవది. కానీ ఒక్కసారి కెమెరా ఆన్ చేసిన వాళ్ళు ఇట్లా మైక్ పెట్టి మాట్లాడు అంటే మాటలు రావిగా. ఒకరోజు మొన్న నిత్యతోటి సండే పార్క్ తీసుకెళ్లి మాట్లాడిపించిన కదా, అట్నే ఒకరోజు మానస్ తోటి ఫుల్ లాగ్ మాట్లాడుతుంది. కానీ నిత్యకు ఇప్పుడు ఒకసారి చెప్తే ఆమె డైరెక్ట్ నేను చెప్తా అంటే ఆమె మాట్లాడుతుంది. కొన్ని మాత్రమే, నేను ఒక ఇంత చెప్తే ఇంత అల్లుకపోతుంది అంటారు కదా, ఆమె కొంచెం చెప్పింది అనుకో ఆమె మొత్తం ఫాలో అవుతా ఉంటది. భలే మాట్లాడుతుంది నిత్య. అసలు కొంచెం చెప్తే కదా అల్లుకపోతా ఉంటది. అదే ఈమెకు చెప్పింది అనుకో ప్రతి ఒక్క అక్షరం చెప్పాలి. ఇట్లా ABCDEFG మొత్తం చెప్పుకుంటుంటే ఆమె అప్పుడు చెప్తా ఉంటది చాలా స్లోగా.
ఇక ఆదిత్య అంటే వాటితో కాదు, ఓన్లీ గేమ్స్, గేమ్ డ్రాయింగ్. డ్రాయింగ్ ఎత్తాడు, ఒక వీడియో చూపిస్తా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన డ్రాయింగ్. వేరే చేస్తాడు అసలు డ్రాయింగ్, మనకి ఏం అవసరం లేదు, ఖాళీ ఒక పెన్సిల్ ఇస్తే చాలు. ఓకే, మీరు కూడా ఒకసారి షవర్మా ట్రై చేయండి. నాకైతే ఫుల్ అయిపోయింది. బాగా తింటా, మళ్ళీ ఒక వీడియోస్ పెట్టొస్తా. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము షవర్మా ఆర్డర్ చేసినాం. షవర్మా అనేది మాన్సాకు ఫేవరెట్. చాలా మస్తు ఉంటది టేస్ట్ అయితే. షవర్మా ఫస్ట్ టైం తిన్నప్పుడు నీకు ఎట్లా ఉండే? బాగుంటుంది. అంటే చపాతీలో ఇట్లా చికెన్ పెట్టి మైనీస్ మైనీస్ అంటే తెలియదు ఫస్ట్ నాకు. మయోనీస్ మైనీస్ ప్లస్ మైనస్. ఓకే, తెలియదు. మండికి వెళ్ళినప్పుడు మైనస్ అనేది తెలుసు. ఇందులో వ్యక్తి చేస్తారని తెలియదు నాకు ఫస్ట్. ఇట్లా కూడా చేస్తారా షవర్మా తెలియదు కదా ఫస్ట్. ఫస్ట్ షవర్మా అంటే ఏంటిదో కూడా తెలియదు నాకు. హైదరాబాద్కి వచ్చినాక తెలుసు. చూడండి షవర్మా, నాకైతే ఇక తిని తిని అలవాటు అయిపోయింది. బాగుంటుంది. ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు. బాగుంటది టేస్ట్. ఎక్కడ బాగుంటుంది, ఒకటే దగ్గర బాగుంటది. అది ఒకే దగ్గర తెచ్చుకున్నాం. రేట్ తక్కువ ఉంటది, టేస్ట్ ఎక్కువ ఉంటది. 2 సంవత్సరాలు వస్తాయి. ఏమైతే మనం ఓపెన్ చేసింది ఇంకా ఓపెన్ మొత్తం ఓపెన్ అయింది. ఎందుకని ఇది తింటే నైట్ తినాలి అనుకుంటే సాయంత్రం మేము మళ్ళీ అన్నం తినద్దు, ఏం తినద్దు, ఖాళీ ఇది ఒక షవర్మా తింటే సరిపోద్ది. లేదు నేను తిన్నాక బిర్యానీ తింటా, లేదంటే ఫుడ్ అన్నం తింటా అంటే మళ్ళీ రేపు పొద్దున లేసుడు కుదరదు. డైజెషన్ డైజెషన్ ఎందుకంటే ఇది రుమాల్ రొట్టె కదా, మైదా పిండితో చేస్తారా? అదే పిండా. నిత్యం అయితే అస్సలు తినదు. నేను లాస్ట్ టైం 2 times తీసుకొచ్చినప్పుడు తిండే. తింటది తిందా? తిన్నది అది తీసుకొచ్చుకోండి. ఏమంటే ఫుడ్ తినేటప్పుడు, ఇప్పుడు తాగేటప్పుడు చిప్పు చిప్పుకి ఎంజాయ్ చేస్తాం కదా, అంటే ప్రతిసారి చిప్పు తీసుకున్నప్పుడల్లా అని అట్లా ఫుడ్ కూడా తిన్న ప్రతిసారి ప్రతి బుక్క వా ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్క బుక్క ఎంజాయ్ చేసుకుంటూ తినాలి. ఆహ్వానిస్తుంటే తినాలి. ఆహ్వానించుకుంటూ తినాలా? నాకు తెలియదు. ప్రతి ఒక్క బుక్క మాత్రం ఇష్టం కొద్ది తినాలి, అంత బలవంతంగా ఇబ్బంది పెట్టినట్టు తినద్దు. ఎప్పుడన్నా నేను రెస్టారెంట్ పోయినా కానీ ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా ఒకవేళ అది మంచిగా లేదనుకో పక్కన పెట్టేసి వేరే ఆర్డర్ పెడతాం. ఆర్డర్ చేసుకుని మళ్ళీ తింటాం, కానీ బలవంతంగా అదే మాత్రం తినాం. నేనైనా అంతే, మానసైనా అంతే. ఆదిత్య అయితే అసలే తినడు. ఒక్కసారి తినా అన్నాడు అనుకో వాడికి తినడు. అసలు ఇవాళ కూడా ఇంకొక డిఫరెంట్ వీడియో, అంటే ఏం వీడియో ప్లాన్ చేసినాం అంటే ఫుడ్ లా మొన్న ఆర్డర్ చేసిన మోమోస్ కాకుండా వేరే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మోమోస్ ఆల్రెడీ చేసినాం కదా, ఈసారి ఏమైనా కొత్త వేరే ఏమైనా వేద్దామని చెప్పేసి ఇచ్చేసినాం. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి. షవర్మా మాత్రం ట్రై చేయండి మా. ఎవరు తెలుసా మంచిగా బాడీ బిల్డ్ చేయాలి, లడ్డు లడ్డు కావాలనుకుంటాడు వాడు ఫస్ట్ తినాలి మా. షవర్మా తింటే వదిలిపెట్టరు.
ఒక్కసారి నచ్చితే మాత్రం వదిలిపెట్టడు. ఎందుకంటే కొన్నిసార్లు బయటకు పోదామని ప్లాన్ చేసుకున్నప్పుడు రెస్టారెంట్ తిందాం అన్నప్పుడు మాన్స్ ఏమంటారు అంటే అవన్నీ ఏమద్దు, షవర్మా తీసుకురా అంటది. భూపాలపల్లిలో ఒకసారి షవర్మా షాప్ పెట్టింది ఎవరో. ఒక 1 month ఉండే, ఆ తర్వాత తీసేసారు. హైదరాబాద్ మొత్తం నన్ను ఏ గల్లీ పోయినా షవర్మా కనబడుతుంది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు షవర్మా అంటారు తింటారు. చాలా మంది ఉన్నారు. నాది చాలా మంది ఉమ్, తెలియదు అన్నట్టు. ఉమ్, ఇంకా నార్మల్ ఇంట్లో వాళ్ళ తెలియదు కానీ డైలీగా బయటికి తిరిగే వాళ్ళకి ఆలోచన తెలుస్తుంది. ఉమ్. మాన్స్ ఇప్పుడే మెల్లమెల్ల మాట్లాడు నేర్చుకుంటాను. అంటే మాట్లాడుతుంది, మాటలు రావని కాదు. మొత్తానికి సీన్ ఎట్లుంటుంది అంటే రివర్స్ ఉంటుంది. కెమెరా ఆన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడతాను నేను, కెమెరా ఆఫ్ అయినప్పుడు ఆమె అంతకు డబల్ మాట్లాడుతుంది. ఆమె నోరు రికామ్ ఉంటుంది. ఆమె ముచ్చట పెట్టాలంటే అవతల పడుకున్న లేపి కూడా మరి ముచ్చట పెడుతుంది. ముచ్చట పెట్టండి ఆమెకు అసలు వారు రోజే గడవది. కానీ ఒక్కసారి కెమెరా ఆన్ చేసిన వాళ్ళు ఇట్లా మైక్ పెట్టుకుంటే మాట్లాడు అంటే మాటలు రావు ఇక. ఒకరోజు మొన్న నిత్యతోటి సండే పార్క్ తీసుకెళ్లి మాట్లాడిపించిన కదా, అట్నే ఒకరోజు మానస్ తోటి ఫుల్ బ్లాగ్ మాట్లాడిపిస్తా. మాట్లాడుతుంది కానీ నిత్యకు ఇప్పుడు ఒకసారి చెప్తే ఆమె డైరెక్ట్ నేను చెప్తా అంటే ఆమె మాట్లాడుతుంది. కొన్ని మాత్రమే, నేను ఒక ఇంత చెప్తే ఇంత అల్లుకపోతుంది అంటారు కదా, ఆమె కొంచెం చెప్పింది అనుకో ఆమె మొత్తం ఫాలో అవుతా ఉంటుంది. భలే మాట్లాడుతుంది నిత్య. అసలు కొంచెం చెప్తే కదా అల్లుకపోతా ఉంటుంది. అదే ఈమెకు చెప్పింది అనుకో ప్రతి ఒక్క అక్షరం చెప్పాలి. ఇట్లా ఇది ABCDEFG మొత్తం చెప్పుకుంటుంటే ఆమె అప్పుడు చెప్తా ఉంటది చాలా స్లోగా. ఇక ఆదిత్య అంటే వాటితో కాదు, ఓన్లీ గేమ్స్, డ్రాయింగ్. డ్రాయింగ్ ఎత్తాడు, ఒక వీడియో చూపిస్తా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన డ్రాయింగ్. వేరే చేస్తాడు అసలు డ్రాయింగ్, మనకి ఏం అవసరం లేదు, ఖాళీ ఒక పెన్సిల్ ఇస్తే చాలు. ఓకే, మీరు కూడా ఒకసారి షవర్మా ట్రై చేయండి. నాకైతే ఫుల్ అయిపోయింది. బాగా ఇంత మళ్ళీ వీడియోస్ పెట్టొస్తా. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము షవర్మా ఆర్డర్ చేసినాం. షవర్మా అనేది మాన్సాకు ఫేవరెట్. చాలా మస్తు ఉంటది టేస్ట్ అయితే. షవర్మా ఫస్ట్ టైం తిన్నప్పుడు నీకు ఎట్లా ఉండే? బాగుంటుంది. అంటే చపాతీలో ఇట్లా చికెన్ పెట్టి మైనీస్ అంటే తెలియదు ఫస్ట్ నాకు. మయోనీస్ మైనీస్ ప్లస్ మైనస్. ఓకే, తెలియదు. మండికి వెళ్ళినప్పుడు మైనస్ అనేది తెలుసు. ఇందులో వ్యక్తి చేస్తారని తెలియదు నాకు ఫస్ట్. ఇట్లా కూడా చేస్తారా షవర్మా తెలియదు ఫస్ట్. ఫస్ట్ షవర్మా అంటే ఏంటిదో కూడా తెలియదు నాకు. హైదరాబాద్కి వచ్చినాక తెలుసు. చూడండి షవర్మా నాకైతే తిని అలవాటు అయిపోయింది. బాగుంటుంది. ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు. బాగుంటది టేస్ట్. ఎక్కడ బాగుంటుంది, ఒకటే దగ్గర బాగుంటది. అది ఒకే దగ్గర తెచ్చుకున్నాం. రేట్ తక్కువ ఉంటది, టేస్ట్ ఎక్కువ ఉంటది. 2 సంవత్సరాలు వస్తాయి. ఏమైతే మనం ఓపెన్ చేసింది ఇంకా ఓపెన్ అయింది, మొత్తం ఓపెన్ అయింది.
ఎందుకని ఇది తింటే నైట్ తినాలి అనుకుంటే సాయంత్రం మేము మళ్ళీ అన్నం తినొద్దు, ఏం తినొద్దు, ఖాళీ ఇది ఒక షవర్మా తింటే సరిపోద్ది. లేదు నేను తిన్నాక బిర్యానీ తింటా, లేదంటే ఫుడ్ అన్నం తింటా అంటే మళ్ళీ రేపు పొద్దున లేసుడు కుదరదు. డైజెషన్ డైజెషన్ అవ్వదు. ఎందుకంటే ఇది రుమాల్ రొట్టె కదా, మైదా పిండితో చేస్తారా? అదే పిండా. నిత్యం అయితే అస్సలు తినదు. నేను లాస్ట్ టైం 2 times తీసుకొచ్చినప్పుడు అది తినలే. తింటది తిందా? తిన్నది అది తీసుకొచ్చుకోండి. ఏమంటే ఫుడ్ తినేటప్పుడు ఇప్పుడు తాగేటప్పుడు చిప్పు చిప్పుకి ఎంజాయ్ చేస్తాం కదా, అంటే ప్రతిసారి చిప్పు తీసుకున్నప్పుడల్లా అని అట్లా ఫుడ్ కూడా తిన్న ప్రతిసారి ప్రతి బుక్క వా ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్క బుక్క ఎంజాయ్ చేసుకుంటూ తినాలి. ఎంజాయ్ ఆహ్వానిస్తుంటే తినాలి. ఆహ్వానించుకుంటూ తినాలా? నాకు తెలియదు. ప్రతి ఒక్క బుక్క మాత్రం ఇష్టం కొద్ది తినాలి, అంత బలవంతంగా ఇబ్బంది పెట్టినట్టు తినద్దు. ఎప్పుడన్నా ఏదైనా రెస్టారెంట్ పోయినా కానీ ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా ఒకవేళ అది మంచిగా లేదనుకో పక్కన పెట్టేసి వేరే ఆర్డర్ పెడతాం. ఆర్డర్ చేసుకుని మళ్ళీ తింటాం, కానీ బలవంతంగా అదే మాత్రం తినాం. నేనైనా అంతే, మానసైనా అంతే. ఆదిత్య అయితే అసలే తినడు. ఒక్కసారి తినా అన్నాడు అనుకో వాడికి తినడు. అసలు ఇవాళ కూడా ఇంకొక డిఫరెంట్ వీడియో, అంటే ఏం వీడియో ప్లాన్ చేసినాం అంటే ఫుడ్ లా మొన్న ఆర్డర్ చేసిన మోమోస్ కాకుండా వేరే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మోమోస్ ఆల్రెడీ చేసినాం కదా, ఈసారి ఏమైనా కొత్త వేరే ఏమైనా వేద్దామని చెప్పేసి ఇచ్చేసినాం. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి. షవర్మా మాత్రం ట్రై చేయండి మా. ఎవరో తెలుసా మంచిగా బాడీ బిల్డ్ చేయాలి, లడ్డు లడ్డు కావాలనుకుంటాడు వాడు వాడు ఫస్ట్ తినాలి మా షవర్మా తింటే. ఒక్కసారి నచ్చితే మాత్రం వదిలిపెట్టాడు. ఎందుకంటే కొన్నిసార్లు బయటకు పోదామని ప్లాన్ చేసుకున్నప్పుడు రెస్టారెంట్ తిందాం అన్నప్పుడు మనసు ఏమంటుంది అంటే అవన్నీ ఏమద్దు, షవర్మా తీసుకురా అంటది. భూపాలపల్లి ఒకసారి షవర్మా షాప్ పెట్టింది ఇంకో 1 month ఉండే, ఆ తర్వాత తీసేసారు. హైదరాబాద్ మొత్తం నన్ను ఏ గల్లీ పోయినా షవర్మా కనబడుతుంది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు? షవర్మా అంటారు తింటారు చాలా మంది ఉన్నారు. చాలా మంది తెలియదు అన్నట్టు. ఇంకా నార్మల్ ఇంట్లో వాళ్ళే తెలియదు కానీ డైలీగా బయటికి తిరిగే వాళ్ళకి ఆలోచన తెలుస్తాయి. మాన్స్ ఇప్పుడే మెల్లమెల్ల మాట్లాడు నేర్చుకుంటాను. అంటే మాట్లాడుతుంది, మాటలు రావని కాదు, మొత్తానికి సీన్ ఎట్లుంటుంది అంటే రివర్స్ ఉంటుంది. కెమెరా ఆన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడతాను నేను, కెమెరా ఆఫ్ అయినప్పుడు ఆమె అంతకు డబల్ మాట్లాడుతుంది. ఆమె నోరు రికామ్ ఉంటుంది. ఆమె ముచ్చట పెట్టాలంటే అవతల పడుకున్న లేపి కూడా మరి ముచ్చట పెడుతుంది. ముచ్చట పెట్టండి మాకు అసలు వారు రోజే గడవది. కానీ ఒక్కసారి కెమెరా ఆన్ చేసిన వాళ్ళు ఇట్లా మైక్ పెట్టుకుంటే మాట్లాడు అంటే మాటలు రావిగా. ఒకరోజు మొన్న నిత్యతోటి సండే పార్క్ తీసుకెళ్లి మాట్లాడిపించిన కదా, అట్నే ఒకరోజు మానస్ తోటి ఫుల్ బ్లాగ్ మాట్లాడుతుంది. కానీ నిత్యకు ఇప్పుడు ఒకసారి చెప్తే ఆమె డైరెక్ట్ నేను చెప్తా అంటే ఆమె మాట్లాడుతుంది. కొన్ని మాత్రమే. నేను ఒక
ఇంత చెప్తే ఇంత అల్లుకపోతుంది అంటారు కదా, ఆమె కొంచెం చెప్పింది అనుకో ఆ మొత్తం ఫాలో అయితా ఉంటది. భలే మాట్లాడుతుంది నిత్య అసలు. కొంచెం చెప్తే కదా అల్లుకపోతా ఉంటది. అదే ఈమెకు చెప్పింది అనుకో ప్రతి ఒక్క అక్షరం చెప్పాలి. ఇట్లా ఇది ఏ బి సి డి ఈ ఎఫ్ జి మొత్తం చెప్పుకుంటుంటే ఆమె అప్పుడు చెప్తా ఉంటది చాలా స్లోగా. ఇక ఆదిత్య అంటే వాటితో కాదు, ఓన్లీ గేమ్స్, గేమ్ డ్రాయింగ్. డ్రాయింగ్ ఎత్తాడు, ఒక వీడియో చూపిస్తా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన డ్రాయింగ్. వేరే చేస్తాడు అసలు డ్రాయింగ్, మనకి ఏం అవసరం లేదు, ఖాళీ ఒక పెన్సిల్ ఇస్తే చాలు. ఓకే, మీరు కూడా ఒకసారి షవర్మా ట్రై చేయండి. నాకైతే ఫుల్ అయిపోయింది. బాగా తింటా, మళ్ళీ ఒక వీడియోస్ పెట్టొస్తా. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము షవర్మా ఆర్డర్ చేసినాం. షవర్మా అనేది మాన్సాకు ఫేవరెట్. చాలా మస్తు ఉంటది టేస్ట్ అయితే. షవర్మా ఫస్ట్ టైం తిన్నప్పుడు నీకు ఎట్లా ఉండే? బాగుంటుంది. అంటే చపాతీలో ఇట్లా చికెన్ పెట్టి మైనీస్ అంటే తెలియదు ఫస్ట్ నాకు. మయోనిస్ మైనీస్ ప్లస్ మైనస్. ఓకే, తెలియదు. మండికి వెళ్ళినప్పుడు మైనస్ అనేది తెలుసు. ఇందులో పెట్టి చేస్తారని తెలియదు నాకు ఫస్ట్. ఇట్లా కూడా చేస్తారా షవర్మా తెలియదు కదా ఫస్ట్. ఫస్ట్ షవర్మా అంటే ఏంటిదో కూడా తెలియదు నాకు. హైదరాబాద్కి వచ్చినాక తెలుసు. చూడండి షవర్మా, నాకైతే ఇక తిని తిని అలవాటు అయిపోయింది. బాగుంటుంది. ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు. బాగుంటది టేస్ట్. ఎక్కడ బాగుంటుంది, ఒకటే దగ్గర బాగుంటది. అది ఒకే దగ్గర తెచ్చుకున్నాం. రేట్ తక్కువ ఉంటది, టేస్ట్ ఎక్కువ ఉంటది. 2 సంవత్సరాలు వస్తాయి. ఏమైతే మనం ఓపెన్ చేసింది ఇంకా ఓపెన్ అయింది. మొత్తం ఓపెన్ అయింది. ఎందుకని ఇది తింటే నైట్ తినాలి అనుకుంటే సాయంత్రం మేము మళ్ళీ అన్నం తినద్దు, ఏం తినద్దు, ఖాళీ ఇది ఒక షవర్మా తింటే సరిపోద్ది. లేదు నేను తిన్నాక బిర్యానీ తింటా, లేదంటే ఫుడ్ అన్నం తింటా అంటే మళ్ళీ రేపు పొద్దున లేసుడు కుదరదు. డైజెషన్ డైజెషన్ అవ్వదు, ఎందుకంటే ఇది రుమాలు రొట్టె కదా, మైదా పిండితో చేస్తారా? అదే పిండా. నిత్యం అయితే అస్సలు తినదు. నేను లాస్ట్ టైం 2 టైమ్స్ తీసుకొచ్చినప్పుడు తినలే. తింటది తిందా తిన్నది అది తీసుకొచ్చుకోండి. ఏమంటే ఫుడ్ తినేటప్పుడు ఇప్పుడు తాగేటప్పుడు చిప్పు చిప్పుకి ఎంజాయ్ చేస్తాం కదా, అంటే ప్రతిసారి చిప్పు తీసుకున్నప్పుడల్లా అని అట్లా ఫుడ్ కూడా తిన్న ప్రతిసారి ప్రతి బుక్క వా ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్క బుక్క ఎంజాయ్ చేసుకుంటూ తినాలి. ఎంజాయ్ కాదు, ఆహ్వానిస్తుంటే తినాలి. ఆహ్వానించుకుంటూ తినాలా? నాది ప్రతి ఒక్క బుక్క మాత్రం ఇష్టం కొద్ది తినాలి, అంత బలవంతంగా ఇబ్బంది పెట్టినట్టు తినద్దు. ఎప్పుడన్నా నేను రెస్టారెంట్ పోయినా కానీ ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా ఒకవేళ అది మంచిగా లేదనుకో పక్కన పెట్టేసి వేరే ఆర్డర్ పెడతాం. ఆర్డర్ చేసుకుని మళ్ళీ తింటాం, కానీ బలవంతంగా అదే మాత్రం తినాం. నేనైనా అంతే, మానసైనా అంతే. ఆదిత్య అయితే అసలే తినడు, ఒక్కసారి తినా అన్నాడు అనుకో వాడికి తినడు.
అసలు ఇవాళ కూడా ఇంకొక డిఫరెంట్ వీడియో, అంటే ఏం వీడియో ప్లాన్ చేసినాం అంటే ఫుడ్ లా మొన్న ఆర్డర్ చేసిన మోమోస్ కాకుండా వేరే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మోమోస్ ఆల్రెడీ చేసినాం కదా, ఈసారి ఏమైనా కొత్త వేరే ఏమైనా వేద్దామని చెప్పేసి ఇది చేసినాం. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి. షవర్మా మాత్రం ట్రై చేయను మా. ఎవరు తెలుసా మంచిగా బాడీ బిల్డ్ చేయాలి, లడ్డు లడ్డు కావాలనుకుంటాడు వాడు వాడు ఫస్ట్ తినాలి మా. షవర్మా తింటే ఒక్కసారి తింటే వదిలిపెట్టారు. ఒక్కసారి నచ్చితే మాత్రం వదిలిపెట్టాడు. ఎందుకంటే కొన్నిసార్లు బయటకు పోదామని ప్లాన్ చేసుకున్నప్పుడు రెస్టారెంట్ తిందాం అన్నప్పుడు మనసు ఏమంటుంది అంటే అవన్నీ ఏమద్దు, షవర్మా తీసుకురా అంటది. భూపాలపల్లి ఒకసారి షవర్మా షాప్ పెట్టింది ఒక 1 month ఉండే, ఆ తర్వాత తీసేసారు. హైదరాబాద్ మొత్తం నన్ను ఏ గల్లీ పోయినా షవర్మా కనబడుతుంది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు? షవర్మా అందరు ఉంటారు. చాలా మంది ఉన్నారు. అదే చాలా మంది తెలియదు అన్నట్టు. ఇంకా నార్మల్ ఇంట్లో వాళ్ళ తెలియదు కానీ డైలీ బయట తిరిగే వాళ్ళకి ఆలోచన తెలుస్తుంది. మనసు ఇప్పుడే మెల్లమెల్ల మాట్లాడు నేర్చుకుంటాను. అంటే మాట్లాడుతుంది, మాటలు రావని కాదు, మొత్తానికి సీన్ ఎట్లుంటుంది అంటే రివర్స్ ఉంటుంది. కెమెరా ఆన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడతాను నేను, కెమెరా ఆఫ్ అయినప్పుడు ఆమె అంతకు డబల్ మాట్లాడుతుంది. ఆమె నోరు రికామ్ ఉండాలి. ఆమె ముచ్చట పెట్టాలంటే అవతల పడుకున్న లేపి కూడా మరి ముచ్చట పెడుతుంది. ముచ్చట పెట్టండి ఆమెకు అసలు వారు రోజే గడవది. కానీ ఒక్కసారి కెమెరా ఆన్ చేసిన వాళ్ళు ఇట్లా మైక్ పెట్టుకుంటే మాట్లాడు అంటే మాటలు రావిగా. ఒకరోజు మొన్న నిత్యతోటి సండే పార్క్ తీసుకెళ్లి మాట్లాడిపించిన కదా, అట్నే ఒకరోజు మానస్తోటి ఫుల్ లాగా మాట్లాడుతుంది. కానీ నిత్యకు ఇప్పుడు ఒకసారి చెప్తే ఆమె డైరెక్టర్ నేను చెప్తా అంటే ఆమె మాట్లాడుతుంది. కొన్ని మాత్రమే, నేను ఒక ఇంత చెప్తే ఇంత అల్లుకపోతుంది అంటారు కదా, ఆమె కొంచెం చెప్పింది అనుకో ఆమె మొత్తం ఫాలో అవుతూ ఉంటుంది. భలే మాట్లాడుతుంది నిత్య, అసలు కొంచెం చెప్తే కదా అల్లుకపోతా ఉంటది. అదే ఈమెకు చెప్పింది అనుకో ప్రతి ఒక్క అక్షరం చెప్పాలి, ఇట్లా ఇది ABCDEFG మొత్తం చెప్పుకుంటుంటే ఆమె అప్పుడు చెప్తా ఉంటది చాలా స్లోగా. ఇక అదే తింటావా వాటితో కాదు, ఓన్లీ గేమ్స్, డ్రాయింగ్ చెప్తాడు. ఒక వీడియో చూపిస్తా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన డ్రాయింగ్. వేరే చేస్తాడు అసలు డ్రాయింగ్, మనకి ఏం అవసరం లేదు, ఖాళీ ఒక పెన్సిల్ ఇస్తే చాలు. ఓకే, మీరు కూడా ఒకసారి షవర్మా ట్రై చేయండి. నాకైతే ఫుల్ అయిపోయింది. బాగా తింటా, మళ్ళీ వీడియోస్ పెట్టొస్తా. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము షవర్మా ఆర్డర్ చేసినాం. షవర్మా అనేది మాన్సాకు ఫేవరెట్. చాలా మస్తు ఉంటది టేస్ట్ అయితే. షవర్మా ఫస్ట్ టైం తిన్నప్పుడు నీకు ఎట్లా ఉండే? బాగుంటుంది. అంటే చపాతీలో ఇట్లా చికెన్ పెట్టి మైనీస్ అంటే తెలియదు ఫస్ట్ నాకు. మయోనీస్ ప్లస్ మైనస్ ఓకే తెలియదు. మండికి వెళ్ళినప్పుడు మైనస్ అనేది తెలుసు. ఇందులో వ్యక్తి చేస్తారని తెలియదు నాకు ఫస్ట్. ఇట్లా కూడా చేస్తారా ఫస్ట్ షవర్మా అంటే ఏంటిదో కూడా తెలియదు నాకు. హైదరాబాద్ కి వచ్చినాక తెలుసు. చూడండి షవర్మా నాకైతే తిని అలవాటు అయిపోయింది. బాగుంటుంది, ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు. బాగుంటది టేస్ట్.
ఎక్కడ బాగుంటుంది, ఒకటే దగ్గర బాగుంటది. అది ఒకే దగ్గర తెచ్చుకున్నాం. రేట్ తక్కువ ఉంటది, టేస్ట్ ఎక్కువ ఉంటది. 2 సంవత్సరాలు వస్తాయి. ఏమైతే మనం ఓపెన్ చేసింది ఇంకా ఓపెన్ అయింది. మొత్తం ఓపెన్ అయింది. ఎందుకని ఇది తింటే నైట్ తినాలి అనుకుంటే సాయంత్రం మేము మళ్ళీ అన్నం తినద్దు, ఏం తినద్దు, ఖాళీ ఇది ఒక షవర్మా తింటే సరిపోద్ది. లేదు నేను తిన్నాక బిర్యానీ తింటా, లేదంటే ఫుడ్ అన్నం తింటా అంటే మళ్ళీ రేపు పొద్దున లేసుడు కుదరదు. డైజెషన్ డైజెషన్ ఎందుకంటే ఇది రుమాల్ రొట్టె కదా, మైదా పిండితో చేస్తారా? అదే పిండా నిత్యం అయితే అస్సలు తినదు. నేను లాస్ట్ టైం 2 times తీసుకొచ్చినప్పుడు తినలే. తింటది తిందా తిన్నది అది తీసుకొచ్చుకోండి. ఏమంటే ఫుడ్ తినేటప్పుడు ఇప్పుడు తాగేటప్పుడు చిప్పు చిప్పుకి ఎంజాయ్ చేస్తాం కదా, అంటే ప్రతిసారి చిప్పు తీసుకున్నప్పుడల్లా అని అట్లా ఫుడ్ కూడా తిన్న ప్రతిసారి ప్రతి బుక్క వా ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్క బుక్క ఎంజాయ్ చేసుకుంటూ తినాలి. ఎంజాయ్ కాదు, ఆహ్వానిస్తుంటే తినాలి. ఆహ్వానించుకుంటూ తినాలా? నాకు తెలియదు. ప్రతి ఒక్క బుక్క మాత్రం ఇష్టం కొద్ది తినాలి, అంత బలవంతంగా ఇబ్బంది పెట్టినట్టు తినద్దు. ఎప్పుడన్నా నేను రెస్టారెంట్ పోయినా కానీ ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా ఒకవేళ అది మంచిగా లేదనుకో పక్కన పెట్టేసి వేరే ఆర్డర్ పెడతాం. ఆర్డర్ చేసుకుని మళ్ళీ తింటాం కానీ బలవంతంగా అదే మాత్రం తినాం. నేనైనా అంతే, మానసైనా అంతే. ఆదిత్య అయితే అసలే తినడు. ఒక్కసారి తినా అన్నాడు అనుకో వాడికి తినడు. అసలు ఇవాళ కూడా ఇంకొక డిఫరెంట్ వీడియో, అంటే ఏం వీడియో ప్లాన్ చేసినాం అంటే ఫుడ్ లా మొన్న ఆర్డర్ చేసిన మోమోస్ కాకుండా వేరే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మోమోస్ ఆల్రెడీ చేసినాం కదా, ఈసారి ఏమైనా కొత్త వేరే ఏమైనా వేద్దామని చెప్పేసి ఇచ్చేసినాం. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి. షవర్మా మాత్రం ట్రై చేయండి మా. ఎవరు తెలుసా మంచిగా బాడీ బిల్డ్ చేయాలి, లడ్డు లడ్డు కావాలనుకుంటాడు వాడు వాడు ఫస్ట్ తినాలి మా. షవర్మా తింటే ఒక్కసారి నచ్చితే మాత్రం వదిలిపెట్టాడు. ఎందుకంటే కొన్నిసార్లు బయటకు పోదామని ప్లాన్ చేసుకున్నప్పుడు రెస్టారెంట్ తిందాం అన్నప్పుడు మానస ఏమంటారు అంటే అవన్నీ ఏమద్దు షవర్మా తీసుకురా అంటది. భూపాలపల్లిలో ఒకసారి షవర్మా షాప్ పెట్టింది ఒక 1 month ఉండే, ఆ తర్వాత తీసేసారు. హైదరాబాద్ మొత్తం నన్ను ఏ గల్లీ పోయినా షవర్మా కనబడుతుంది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు షవర్మా అంటారు తింటారు చాలా మంది ఉన్నారు. చాలా మంది తెలియదు అన్నట్టు. ఇంకా నార్మల్ ఇంట్లో వాళ్ళ తెలియదు కానీ డైలీగా బయటికి తిరిగే వాళ్ళకి ఆలోచన తెలుస్తుంది. మోన్స్ ఇప్పుడే మెల్లమెల్ల మాట్లాడు నేర్చుకుంటాను. అంటే మాట్లాడుతుంది, మాటలు రావని కాదు, మొత్తానికి సీన్ ఎట్లుంటుంది అంటే రివర్స్ ఉంటుంది. కెమెరా ఆన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడతాను నేను, కెమెరా ఆఫ్ అయినప్పుడు ఆమె అంతకు డబల్ మాట్లాడుతుంది. ఆమె నోరు రికామ్ ఉంటుంది. ఆమె ముచ్చట పెట్టాలంటే అవతల పడుకున్న లేపి కూడా మరి ముచ్చట పెడుతుంది. ముచ్చట పెట్టండి ఆమెకు అసలు వారు రోజే గడవది. కానీ ఒక్కసారి కెమెరా ఆన్ చేసిన వాళ్ళు ఇట్లా మైక్ పెట్టుకుంటే మాట్లాడు అంటే
మాటలు రావు ఇక. ఒకరోజు మొన్న నిత్యతోటి సండే పార్క్ తీసుకెళ్లి మాట్లాడిపించిన కదా, అట్నే ఒకరోజు మానస్ తోటి ఫుల్ బ్లాగ్ మాట్లాడిపిస్తా. మాట్లాడుతుంది కానీ నిత్యకు ఇప్పుడు ఒకసారి చెప్తే ఆమె డైరెక్ట్ నేను చెప్తా అంటే ఆమె మాట్లాడుతుంది. కొన్ని కొన్ని మాత్రమే. నేను ఒక ఇంత చెప్తే ఇంత అల్లుకపోతుంది అంటారు కదా, ఆమె కొంచెం చెప్పింది అనుకో ఆ మొత్తం ఫాలో అవుతా ఉంటది. భలే మాట్లాడుతుంది నిత్య. అసలు కొంచెం చెప్తే కదా అల్లుకపోతా ఉంటది. అదే ఈమెకు చెప్పింది అనుకో ప్రతి ఒక్క అక్షరం చెప్పాలి. ఇట్లా ఇది ABCDEFG మొత్తం చెప్పుకుంటుంటే ఆమె అప్పుడు చెప్తా ఉంటది చాలా స్లోగా. ఇక ఆదిత్య అంటే వాటితో కాదు, ఓన్లీ గేమ్స్, డ్రాయింగ్. డ్రాయింగ్ ఎత్తాడు. ఒక వీడియో చూపిస్తా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన డ్రాయింగ్. వేరే చేస్తాడు అసలు డ్రాయింగ్. మనకి ఏం అవసరం లేదు, ఖాళీ ఒక పెన్సిల్ ఇస్తే చాలు. ఓకే, మీరు కూడా ఒకసారి షవర్మా ట్రై చేయండి. నాకైతే ఫుల్ అయిపోయింది. బాగా ఇంటా మళ్ళీ వీడియోస్ పెట్టొస్తా.